దేశభక్తి అంటే పాలలో బూస్ట్ కలుపుకొని తాగితే వచ్చేది కాదు. పుట్టుకతో రావాలి. చనిపోయాక కూడా బ్రతుకుండాలి. హలో, యా వచ్చేసాను ఇప్పుడే. పార్కింగ్ దగ్గర ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? వస్తున్నా. ఏమైంది? లేట్ అయింది రావడానికి? టెరిఫిక్ ట్రాఫిక్ తెలుసు కదా. ఎక్స్క్యూజ్ మీ, స్టార్టర్స్తో స్టార్ట్ చేద్దామా లేకపోతే డైరెక్ట్ మెయిన్ కోర్సా? ఎనీథింగ్. దెన్ స్టార్టర్స్తోనే స్టార్ట్ చేద్దాం. మెయిన్ కోర్స్తో ఎండ్ చేసేదేముంది. సార్ సూప్ 1/2 చేయమంటారా? డబ్బులు ఎక్కువ తెచ్చుకున్నాము, పర్వాలేదు. విడివిడిగా చేసి విడివిడిగా పట్టండి. మేడం కోల్డ్ వాటరా నార్మల్ వాటరా? తమ్ముడు మినరల్ వాటర్ అమ్మా. సో ఏం చేద్దామని ఫిక్స్ అయ్యావు? చేసేదేముంది, వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు స్టార్టర్స్ వచ్చే వరకు. నేను మాట్లాడేది ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ గురించి కాదు, రీచ్ చేయాల్సిన లైఫ్ గురించి. మొన్న నువ్వు మొత్తం మాట్లాడేసావు కదా, ఇంకా నేనేం మాట్లాడను. నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అసలు? ఏ చల్లగానే ఉంది కదా. ప్లీజ్ నువ్వు ఇంకా ఆపుతావా? నీ జీవితాన్ని నువ్వు ఒక జోక్ చేసుకోకు. ముందు నిన్ను నువ్వు మోసం చేసుకోకు. అసలు నీ ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా చెప్పు. నాకు నచ్చింది నేను చేయడమా లేకపోతే మీ నాన్నకు నచ్చింది నేను చేయకపోవడమా? అది కా ఇంకేమైనా కావాలా మేడం? ప్రైవసీ కావాలి. వై డోంట్ యూ అండర్స్టాండ్? నువ్వు చేసేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. పాలిటిక్స్ జాయిన్ అవ్వడం అంత ఈజీ కాదు. 2 years పట్టింది మా డాడీని మన మ్యారేజ్కి ఒప్పియడానికి. కానీ నువ్వు ఫస్ట్ మీట్లోనే అంతా చెడగొట్టేశావు. పాలిటిక్స్ జాయిన్ అవ్వద్దు అనే మా డాడీ అన్న ఒక్క మాటకి నీకు అంత కోపం వచ్చిందా? ఒక్క మాట, ఒకే ఒక్క మాట. నువ్వు సరే అన్నుంటే ఈరోజు మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎందుకు అనాలి? నాకు నచ్చిన దాంట్లో నేను వెళ్ళాను అని ఎందుకు అనాలి? పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలనేది నా ఆశయం. చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ ఎంటర్ అవ్వాలి, జనాలకు సేవ చేయాలని పిచ్చి పిచ్చి కలగన్నాను.
ఇప్పుడు మీ నాన్న వచ్చి మా అమ్మాయి కావాలంటే నువ్వు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వద్దు అని చెప్పగానే నేను అతని కాళ్ళ మీద పడిపోయి ఇన్నాళ్ళుగా నేను కన్న కళల్ని కళలు చేసుకోవాలా? నెమ్మదిగా అందరు వింటున్నారు. నీకెందుకు అర్థం కావట్లేదు అసలు? పాలిటిక్స్ జాయిన్ అవ్వడం, ప్రజలకి సేవ చేయడం ఇదంతా అనుకోవడానికి, ఆచరించడానికి బాగుండదు. ఇదంతా ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. నీకున్న టాలెంట్కి ఎక్కడన్నా మంచి జాబ్ వస్తుంది. నా దేశానికి అవసరం పడని టాలెంట్ నాకొద్దు. దేశం 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 తప్ప నీకు వేరొక ధ్యాస లేదా? దేశం ఏమన్నా కానీ మనకెందుకు? రేపు నిన్నెవడైనా రోడ్డు మీద నా ముందు చెప్పు తీసుకొని కొడితే నేను నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతే నీకు ఓకేనా? అంటే నీకు నాకన్నా ఈ సోకాల్ దేశం మీదనే ప్రేమ ఎక్కువ? నీ మీద ఉన్న ప్రేమ 5 ఏళ్ళది, నా దేశం మీద ఉన్న ప్రేమ 25 ఏళ్ళది. అయితే నన్నెందుకు వెళ్ళి నీ దేశాన్ని పెళ్లి చేసుకో. ఏం చేసినా ఈ దేశం మనకేం ఇవ్వదు. పాలిటిక్స్ అంటేనే చెత్త. దాంట్లో దిగితే మనం పాడవడం తప్ప ఏముండదు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? నీదే కాదు, అందరి ప్రాబ్లం ఇది. మనం అంటే మనుషులు అవసరమైన దానికంటే ఎక్కువ అనవసరమైన దానిపైనే రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడతాం. ఉదాహరణకి ఇప్పుడు ఆ వెయిటర్ మనం ఇచ్చిన ఆర్డర్ కాకుండా వేరే ఆర్డర్ తీసుకొస్తే మనం టూ మచ్గా రియాక్ట్ అయిపోయి సో మచ్గా వాడిని తిట్టేస్తాం. అదే ఒక పొలిటీషియన్ మనకు ఉపయోగపడే పనులు కాకుండా వాడికి ఉపయోగపడే పనులు చేసుకుంటే మనం ఏమీ రియాక్ట్ అవ్వం. అసలు రియాక్ట్ అవ్వడానికే ఇష్టపడం. ఎవడో దొంగ వాడి పొట్ట నింపుకోవడానికి చిన్న దొంగతనం చేస్తేనే మనం అదేదో మన ఇంట్లోనే జరిగినట్టుగా రియాక్ట్ అవుతాం. అదే రాజకీయ నాయకులు మన కళ్ళ ముందు మనకు తెలుస్తుండగానే మన డబ్బులు దోచుకుంటూ వెళ్తే మాత్రం ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహం కన్నా ఎక్కువ నిగ్రహంతో ఆగ్రహం లేకుండా అలానే చూస్తుండిపోతాం. కారణం వాళ్ళ బలం కాదు, మన బలహీనతే. ఆ జనమే కదా రోజు మారినట్టుగా వాళ్ళ ఆలోచన కూడా మారిపోతాయిలే అనేది ప్రెజెంట్ పొలిటీషియన్స్ యొక్క బలమైన అభిప్రాయం. నేను ఇక్కడికి మన ప్రాబ్లం డిస్కస్ చేయడానికి వచ్చినాం, వేరే ఎవరో ప్రాబ్లం గురించి. ఇది నువ్వు కూడా ఎలా రియాక్ట్ అయ్యావు చూసావా? ఇప్పటివరకు మనం మాట్లాడిన అన్ని విషయాలు నీ దృష్టిలో అన్నీ అనవసరమైన విషయాలు. మన పెళ్ళి మాత్రమే అవసరమైన విషయం కదా? మన ముందు అద్దాలు ఉన్నాయి చూడు, ఇవి మనకి మనం మన కళ్ళ ముందు పెట్టుకున్న అద్దాలు. ఎటువైపు చూసినా మనల్ని మనకే చూపించి మోసం చేస్తుంది. కానీ ఈ అద్దాలకు అటువైపు ఎప్పుడైనా చూసావా? చదువుకోవాలని కోరికున్నా దాన్ని కొనుక్కునే స్తోమత లేక కూలి పనులు చేస్తూ రోజులు గడుపుతున్న మన పిల్లలు. రోగం వస్తే డాక్టర్ రాసిన మందులు కొనలేక ఆ రోగానికే బలైపోతున్న నిరుపేదలు. అర్హత ఉన్న రికమెండేషన్స్ వల్ల ఆశయాలని అందుకోలేకపోతున్న మన యువత. సమయానికి సరైన వైద్యం అందక బలవంతంగా చనిపోతున్న పేషెంట్లు. ఆకలి మంటల కడుపు కాలి తన తనువును తనే అమ్మేసుకుంటున్న మన ఆడపిల్లలు. మరి అదే ఆకలికి బతకడానికి డబ్బులు లేక దొంగలుగా మారుతున్న ప్రయోజకులు. కరెంట్ సమస్య, గాలి సమస్య, నీళ్ల సమస్య, నేల సమస్య, నిప్పు సమస్య, అవకాశం ఉంటే ఆకాశం వల్ల కూడా సమస్య. పప్పు, ఉప్పు, బియ్యం, దొండకాయ, బీరకాయ, కాకరకాయ, ఆఖరికి మనిషి తలకాయ కూడా సమస్యే. మనిషి ఊపిరి కన్నా ఎక్కువ సమస్యలు పిలుస్తూ బ్రతుకుతున్నాడు. నిత్యావసర వస్తువు అంత అందుబాటులో ఉంది ఇప్పుడు మన మనిషికి సమస్య అనేది. ఈ సమస్యలన్నీ తీర్చడానికి మన చందమామ కథల్లో ఉన్న రాజకుమారులు, సినిమా హీరోలు రారు మన దగ్గరికి, మనమే తీర్చుకోవాలి. మన దేశానికి స్వాతంత్రం తేయడానికి గాంధీ గారు అమెరికా నుంచి రాలేదు, మన నుంచే వచ్చారు. దేశం కోసం ఆత్మత్యాగం చేసిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వీళ్ళే ఫారినర్స్ కాదు, మన నుంచి అతి సామాన్యులైన మనుషుల నుంచి వచ్చిన గొప్పవాళ్ళే. వాళ్ళకెవరూ చెప్పలేదే, ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు దేశం కోసం చావమని. దేశభక్తి అంటే పాలలో బూస్ట్ కలుపుకొని తాగితే వచ్చేది కాదు, పుట్టుకతో రావాలి, చనిపోయాక కూడా బ్రతుకుండాలి. ఇది మన దేశం, దీన్ని మనమే బాగుపరుచుకోవాలి. దెబ్బ తాకింది మన వంటికి, మనమే మందు రాసుకోవాలి. ఎవడో వచ్చి మందు రాస్తాడని కూడా మూర్ఖత్వం. యువత అంటే సినిమాలు, ఉద్యోగాలు, కార్పొరేట్ లైఫ్ స్టైలే కాదు, దేశానికి వెన్నుముకే యువత అంటే. మన వల్ల కాదు అనుకోవడం చేతకానితనం. ఈ కరప్షన్, కులాలు, మతాలు, మోసాలు ఎవరో ఏలియన్స్ కనిపెట్టినవి కాదు, మనం మన సొంత స్వార్థాల కోసం కనిపెట్టుకున్నవి. వీటిని మనమే నాశనం చేయగలం. పక్కింట్లో సుభాష్ చంద్రబోస్ పుడితే చాలు మన ఇంటిని కూడా కాపాడతాడులే అనే మనస్తత్వం ఉన్న రోజులు మన దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు? నాలో సొసైటీ పట్ల ఉన్న బాధ్యతను చూసే కదా. ఇప్పుడు ఆ బాధ్యతలనే నువ్వు వదిలేసుకోమనంటే దానికి అర్థం నీ ప్రేమను నువ్వు వదిలేసుకోమనడమే.
మీ నాన్నకు నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతే డబ్బులు ఏం సంపాదించుకోలేనని తెలుసు, అందుకే నేను ఉద్యోగం చేసుకోమంటున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మనం బాగా బ్రతకడం కంటే మనిషిలా బ్రతకడమే ముఖ్యం. అది వీలు పడనప్పుడు బ్రతికున్నా చనిపోయినట్టే అర్థం. ఇంకా నీ ఇష్టం. ఇప్పుడు నీకు మన దేశానికి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నేనున్నాను, కానీ మన దేశం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ లేరు. అందుకే వెళ్తానంటున్నాను పాలిటిక్స్లోకి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. బట్ ఐ లవ్ యూ.